అనగనగా దక్షిణ భారతదేశంలో మహిషాసుర అనే ఒక రాక్షసుడి ఉండేవాడు. ఆయనకు ఒక సోదరి ఉండేది. ఆమె పేరు మహిషి. ఆమెకు ఒక కోరిక ఉండేది. అది ఆమెకు అసలు మరణం అండకూడదు అని. ఆ కోరిక మేరకు ఆమె ఎన్నో యాగాలు మరియు ఎన్నో యజ్ఞాలు చేసింది. ఎన్నో పురాణాలు చదివింది. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగింది. చివరికి ఆమెకు ప్రతిఫలం లభించింది. ఆ వరం ఏమనగా, శివుడు మరియు విష్ణువు సంయోగం ద్వారా పుట్టిన వ్యక్తి మాత్రమే తనను మరణించగలాడు. అలా ఆమె వరం పొందుతుంది. ఆ తర్వాత విష్ణువు మోహిని అవతారంలో ఉన్నప్పుడు శివుడు ఒకరోజు మోహినిని చూసి శివుడు మోహిని ప్రేమలో పడతాడు. అలా ఒకరోజు వారు ఒక అడవిలో వారిద్దరూ కలిసి సంయోగంలో పాల్గొంటారు. అప్పుడే అయ్యప్ప స్వామి వారికి జన్మిస్తాడు.